ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఈ రోజున మీ రీతిగా మనందరం దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి ఏర్పడటం అనేది ఓ చాట కూడి దేవుని స్తుతించడానికి గొప్ప కార్యము. మరి యేసయ్య కృపా మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను గత వీడియోలో చెప్పాను, సైతాన్ ఏ రీతిగా మరి మనుషులను మోసం చేయడానికి మరి ఏర్పాటు చేయబడిందో, ఏ రీతిగా సైతానే ఆ యొక్క దురాత్మగా ఎలా మారింది అనే విషయాన్ని ఈరోజు నేను చాలా స్పష్టంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను దేవుని మహాకృపను బట్టి. మరి ఈ రోజున దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సందర్భాన్ని చెప్పాలి. ఈ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో తూరు పట్టణానికి సంబంధించి యెహెజ్కేలు ప్రవక్త ఆ తూరు పట్టణం రాజు సంబంధించి ఆ రాజు యొక్క అక్రమం దుర్మార్గాన్ని, ఆ రాజ్య పరిపాలన దుర్మార్గాన్ని బట్టి అది చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, ఆ రాజ్యం నా ఉగ్రత ఆ రాజ్యం మీద ఉంటుంది అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకి చెబితే, యెహెజ్కేలు ప్రవక్త ఆ తూరు రాజ్యాన్ని హెచ్చరించినప్పుడు అయితే దేవుడు యెహెజ్కేలు ఈ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భం అర్థం కావాలి. ఇప్పుడు ఈ సందర్భం అర్థం కాకపోతే నేను చెప్పే పాట మీకు అర్థం కాదు. అది ఏంటంటే, చూడు, మనం ఒక విషయం, మన ఇంటి పక్క ఉంటే ఇద్దరు సహోదరులు ఉంటారు. సాయంత్రం పూట బయటకు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎలా ఉంది, మా ఇంట్లో ఎలా ఉందని ఇంట్లో విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే దేవుడు కూడా యెహెజ్కేలు ప్రవక్తతో ఏం చెబుతున్నాడంటే, యెహెజ్కేలు తూరు పట్టణం రాజు చాలా దుర్మార్గంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ప్రజలు నాకు మొరపెడుతున్నారు, అన్యాయంగా అక్రమంగా నడుస్తుంది, కాబట్టి హెచ్చరించి వెళ్ళి నేను ఆ ఉగ్రత ఆ దేశం మీద రాబోతుంది. తూరు పట్టణం అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్నట్టు లెబనాను దేశం అనేది చాలా ప్రపంచంలోనే గొప్ప దేశం. అంటే టూరిజానికి కానీ ఎంతో గొప్ప ఆహ్లాదకరమైనటువంటి దేశం. మంచు పర్వతాలు, అక్కడి నుంచి మన యోద్ధ అనేది నీళ్లు, మరి ఆ యొక్క నదులకు నీళ్లు కూడా వస్తాయి. మంచు పర్వతాలతో కూడినటువంటి దేశం, ఆహ్లాదకరమైన దేశం, ఎంతో గొప్ప ఘనత, ప్రపంచంలో అతి సుందరమైన పట్టణం తూరు పట్టణం. అంటే ఇప్పుడున్నటువంటి లెబనాను దేశము చాలా గొప్ప గొప్ప ఎంతో అందమైన సుందరమైన భూలోక స్వర్గంతో కూడినటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ మంచు పర్వతాలు ఉంటాయి, అక్కడి నుంచే వాటర్ వచ్చి యోర్దాను నదికి దేవుని పెట్టి అట్లాంటి యోర్దాను నది వచ్చేటువంటి వాటర్కి వెళ్ళినటువంటి ఈ తూరు పట్టణం సీదోను ఇవన్నీ కూడా ఆ రోజున మరి యేసుప్రభువు వారు ఉన్నప్పుడు కూడా యోర్దాను నదికి అవతాల, అంటే కానాన్లు రాబోయే మోయాబు పర్వతాల దగ్గర ఈ యొక్క తూరు పట్టణం, సీదోన్ అనే పట్టణాలు లెబనాను దేశానికి సంబంధించినటువంటి పట్టణాలు. ఈ చాలా గొప్ప పట్టణాలు. అయితే ఈ పట్టణం దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల నా ఉగ్రత ఈ యొక్క పట్టణం మీద రాబోతుంది అని దేవుడు మాట చెబుతుంటే, ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్త కూడా దేవుడికి చెబుతున్నాడు, అయ్యా నేను హెచ్చరించాను, చెప్పాను, అయినా కూడా నా మాట వింటలేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు, నా యొక్క పరలోకంలో కూడా దయచేసి ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. మనం ఎట్లా పడితే అట్లా ఆలోచించేస్తే కాదు, దేవుని వాక్యాన్ని పరిశీలనంగా చూడాలి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 12వ వచనం కానించి చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా పరిశీలనంగా చూసినప్పుడే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. అక్కడ ఏం చెబుతున్నాడంటే, యెహెజ్కేలు ఈ యొక్క తూరు రాజు లాంటిలే దుర్మార్గమైన ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి నా దగ్గర కూడా ఉన్నాడు పరలోకంలో, కాబట్టి ఆ విషయాన్ని చెబుతా అక్కడ ఏమంటాడంటే 12వ వచనం దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే ఈ యొక్క యెహెజ్కేలు దేవుడు మాట్లాడుకుంటున్నారు. యెహెజ్కేలు ఏమో ఈ తూరు పట్టణంలో ఈ లెబనాను రాజు, అంటే అప్పుడు ఇది క్రీస్తు పూర్వం సంగతి, యెహెజ్కేలు గ్రంథం రాసినప్పుడు సంగతి చెబుతుంటే, యెహెజ్కేలు ఏమో తూరు పట్టణాన్ని గురించి చెబుతున్నాడు, దేవుడేం పరలోకంలో జరిగిన ఒక సందర్భాన్ని తీసుకుని చెబుతున్నాడు. ఈ రెండు సందర్భాలు ఏంటి మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం, నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగళార్పు వచనమెత్తి ఇలాగ ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా,
పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటకు ఏదోన్లో నీ ఉంటివి. మాణిక్యమును గోమదికి సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులుమని రాయి మకరము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయదుర్గముగా నీ ఉంటివి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేసు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగానున్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. ఆశ్రయముగానున్న 16వ వచనం. ఆశ్రయముగానున్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యమును చూసుకుని నీవు గర్వించిన వాడువై నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ జరిగించిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులందరూ నిన్ను చూచుచుండగా నిన్ను దేశం మీద బూడిదగా చేసేదను. జనులందరిలో ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. దేవుని పెట్టారా, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం కానించి 19వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఈ యొక్క దురాత్మ కెరూబు ఒక ఇక్కడ కెరూబు అనే విషయాన్ని దేవుడు అభిషేకించాడు 14వ వచనంలో. చూడండి దేవుని పెట్టారా, 13, 14, 12 వచనాలు, మరి ఈ యొక్క 17, ఈ 18 వచనాలు 19 వరకు మనం చూసినట్లయితే హెజ్కేలు గ్రంథం 12 నుంచి 19 వచనాలు మనం చూసినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, ఒక కెరూబుని దేవుడు అభిషేకించాడు. ఎంతగా అభిషేకించాడంటే చైతే జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు తన మహిమను తగ్గించుకుని దేవదూతలను తయారు చేశాడు. దేవదూతలు కలుగంటే కలిగారు. అయితే దేవుడు గాబ్రియేలు దూతను చేశాడు, మిఖాయేలు దూతను చేశాడు, మరి అనేక దూతలను చేశాడు. కానీ ప్రత్యేకంగా ఒక దూతని మాత్రం, ఆ దూత కెరూబు అంటే 4 రెక్కలు కలిగినటువంటి దూత. 4 రెక్కలే అని ఎలా చెప్పగలుగుతావు అని మీరు అనవచ్చు నన్ను. అయితే యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే కెరూబుకి 4 రెక్కలు కలిగి ఉన్నారని మనం చూస్తాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈ కెరూబు వీళ్ళు చేసే పని ఏంటంటే చూడండి, దేవుడు ఒక కెరూబుని తీసి అభిషేకించి, అదే కదా ఇప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 కానించి 19 వరకు మీరు బాగా చదవండి, అర్థమైంది. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంటున్న సందేశం ఏంటంటే, సాతానుడు అనగానే
మనం వికృతమైన చేష్టలు కలిగి ఒక వికృతంగా నల్లగా ఉంటుంది, లేకపోతే మన బొమ్మలేసి అమ్ముకునేవాళ్ళు, ఫోటోలేసి అమ్ముకునేవాళ్ళు రాక్షసతనంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది అని అంటారు. కానీ వాస్తవానికి ఈ భాగంలో చూసినట్లయితే నీ జ్ఞానాన్ని చూసుకుని, అది 12వ వచనం 13వ వచనాల్లో దేవుడు అంటున్నాడు, ఈ యొక్క అభిషేకించినటువంటి కెరూబుని చూసి అంటున్నాడు, నీవు నీ జ్ఞానాన్ని చూసుకుని, నీ గొప్ప సౌందర్యాన్ని చూసుకుని నువ్వు గర్వించిన వాడు అయితే నీకు మాణిక్యము, గోమేదికము, రత్నాలు, పద్మరాగము, నీలము, సోలోమని, మకరము అనేటువంటి 9 రకాల రత్నాలతో పొదిగి, బంగారంతో పొదిగి ఆ యొక్క దేవదూతనికి దేవుడు అలంకరించాడు. ఎప్పుడు ఆ యొక్క దేవదూత ఇంకా పాపం దాంట్లో ప్రవేశింపలేదు. ఇక్కడ మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఒక కెరూబుని తీసి, అసలు కెరూబు అంటే చేసే పని ఏంటంటే, దేవుడు కాలుతున్నటువంటి రాళ్ల మధ్య సింహాసనం మీద ఉంటాడు. దేవుడు కాలుతున్న రాళ్ల మధ్య నీ ఉంటివి అని మన 13వ వచనంలో మనం చూస్తాం. ఆ కాలుతున్న రాళ్ల మధ్య సంచారం చేస్తున్నాడు ఎవరు? ఈ యొక్క కెరూబు. అయితే దేవుడు 9 రకాల రత్నాలతో పొదిగి, రత్నాలు ధరించి, బంగారం ధరించి దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు అన్న రీతిగా దేవుడు లోకాన్నే కాదు, దేవలోకంలో కూడా దేవతలను కూడా దేవుడు ప్రేమించాడు, గౌరవించాడు. ఈ యొక్క కెరూబు 4 రెక్కలు కలిగిన కెరూబు దేవుని యొక్క సింహాసనం ముందు కాళ్ళతన రాళ్ల మధ్య సంచారం చేసి, మనం 14వ వచనంలో చూసినట్లయితే ఆయనకి ఆశ్రయంగా ఉన్నాయి. ఆశ్రయము అంటే అర్థం ఏంటంటే, మనం ఎవరైనా మనకు సహాయం చేశారనుకో, భలే ఆదుకున్నారండి, భలే సహాయం చేశారండి, పలానా ఆయన భలే టయానికి అని మనం ఎంతో బాధ పొగుడుతాం, వాళ్ళని గౌరవిస్తాం. ఆశ్రయముగా నీవు ఉంటివి అంటున్నాడు. మళ్ళీ 16వ వచనంలో కూడా అన్నాడు 2 సందర్భాలు. 14వ వచనంలో, 16వ వచనంలో కూడా నువ్వు నాకు ఆశ్రయముగా ఉంటివి అంటే, దేవుడు పరలోకంలో సింహాసనం దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క సింహాసనాన్ని ఈ యొక్క ముందు కాలుతున్న రాళ్ల మధ్య ఉన్నటువంటి కెరూబు చేసే పని ఏంటంటే, దేవుని సింహాసనాన్ని తీసి ఒక ఉత్తర పక్కన వేయమంటే ఉత్తర దిక్కున వేయాలి, దక్షిణ పక్కన వేయంటే దక్షిణ పక్కన వేయాలి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఇదే మాటనే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఆయన సింహాసనం ఉత్తర దిక్కునుందని మనం చూస్తాం. తేజో నక్షత్రమా, ఆకాశం ఎక్కుపోదును, మహోన్నతుని సింహాసనం కంటే నేను ఎక్కువ చేసుకుందును అని నువ్వు మనసులో గర్వించి భూలోకానికి నరకబడి, భూలోకానికి పాతాళంలోకి నువ్వు త్రోయపడ్డావు అని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం కానించి ఆ కింద వచనాలు 15, 16, 17 వచనాలు చూస్తాం. అంటే ఈ సాతానుడు తన మనసులో ఎంతగా గర్వించాడంటే, తనకుండా బంగారాన్ని బట్టి, తనకుండా దేవుడు రత్నాలు పొదిగాడు. లోపల పాపము పెంచుకోకముందు నువ్వు నాకు యథార్థవంతుడుగా ఉన్నావు. దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఏజియల్ కింద 12వ వచనం కాడి నుంచి 19వ వచనం 13, 14, 15, 16 వచనాలు, నీవు అలంకరింపబడి నీ యందు నాకు దోషం కనపడినప్పుడు నువ్వు లోపల నీ పాపాన్ని పెంచుకున్నావు. అయితే నువ్వు ముందు మొట్టమొదటగా నువ్వు యథార్థవంతుడుగా ఉన్నావు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక కెరూబుని తీసి హెచ్చించాడు. అంటే కెరూబు అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 4 రెక్కలు కలిగినటువంటి కెరూబు. కెరూబు అని 4 రెక్కలు మనం చెప్పాను కదా. హేజిల్ 10వ అధ్యాయం 21వ వచనంలో, హేజిల్ గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో కెరూబుకు 4 రెక్కలు ఉంటాయి. వీళ్ళు దేవుని సింహాసనానికి ముందుంటారు. అంటే వీళ్ళు చేసే పని ఏంటంటే సెక్యూరిటీ గార్డు పని. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు సెక్యూరిటీ గార్డు అంటే, మీకు ఆదికాండము దేవుని బిడ్డలారా, ఆదికాండం మనం చూసినప్పుడైతే 3వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చేయొద్దని తినొద్దన్న పండును తిన్న తర్వాత ఆదాము అవ్వని బయటికి వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ వెళ్ళి జీవఫలాలు తింటారేమో, ఆ జీవఫలాలకు వెళ్ళే మార్గానికి వెళ్లకుండా కెరూబులు ఖడ్గజ్వాలని దేవుడు నిలబెట్టాడు అని మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో. దేవుని బిడ్డలారా, అట్లా చూసినప్పుడు వీడు కెరూబులు చేసే పని ఏంటి? కాపలా కాశ్యం. అంటే అజీవ మార్గానికి అజీవ ఫలాలు తినకుండా మళ్ళీ మార్గం కాయటానికి అటు ఇటు ఖడ్గజ్వాలను పెట్టిను దేవుడు కెరూబులు. అంటే వీళ్ళు చేసే పని ఏంటంటే దేవుని దగ్గర
మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వీళ్ళు సెక్యూరిటీ గార్డులు లాంటి వాళ్ళు. అలాంటి సెక్యూరిటీ గార్డుగా ఉన్నటువంటి ఒక కెరూబుని తీసి దేవుడు 14వ వచనంలో చూసినట్లయితే మనము ఆయన అభిషేకించి నువ్వు నాతో సమానమైన దేవదూతని గౌరవించాడు, ప్రేమించాడు. చూడండి, దేవుని బిడ్డ లోకము దేవుడు ఎంతో ప్రేమించును అన్న రీతిగా ఆయన ప్రేమ మానవ లోకంలోనే కాదు కానీ దేవుని యొక్క దూతలలో ఆయన రాజ్యంలో కూడా అదే రీతిగా ఆయన ప్రేమ ఉంది. అప్పుడు ఈ కెరూబు లోపల తన సౌందర్యాన్ని బట్టి అర్థం చేసుకున్నా దేవుని బిడ్డలో చూడండి. మనం చాలాసార్లు అనుకుంటాం సైతాన్ అంటే నల్లగా ఉంటుంది, లేకపోతే భూతంలాగా ఉంటుంది, రాక్షసులాగా ఉంటాడు. ఇవన్నీ మనం ఫోటోలు వేసుకుని జనానికి మాయమాటలు చెప్పి అమ్ముకు పగటానికి తప్ప. కానీ సౌందర్యం 12వ వచనం హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం, సాతానుడంత సౌందర్యం, సాతానుకున్నంత జ్ఞానం ఈ భూలోకంలో ఎవరికీ లేదు. ఈ భూలోకంలో సాతానుకున్నంత జ్ఞానం, సాతానుకున్నంతవంటి సౌందర్యం, అందగాడు ఈ భూలోకంలో ఎవరు లేరు, పరలోకంలో కూడా లేరు. ఎందుకంటే ఇక్కడ సంపూర్ణమైన సౌందర్యము, సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు అని ఇక్కడ చెప్పబడిన లేఖనాన్ని బట్టి చూస్తున్నాం కాబట్టి. అంతేగాని మన నోటి మాటగా మన ఆలోచన కాదు. పరిశుద్ధ గ్రంథమే ప్రామాణికం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందో ఆ గ్రంథాన్ని మనం తీసుకోవాలి. అయితే దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. అంతగా ప్రేమించి దేవుడు ఆ యొక్క లూసిఫరు లేదా ఆ సాతాన్ని సౌందర్యం చూసి గర్వపడి లోపల పాపాన్ని పెంచుకుని, దుర్మార్గాన్ని పెంచుకుని, దేవునితో సమానంగా ఉంటే నాకేం తక్కువ అని దేవుని మీద తిరుగుబాటు చేయటానికి వాళ్ళు మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు అయితే ఈ సందర్భానికి ముందు దేవుడు తన మనసులో ఒక ఆలోచన చేశాడు. దయచేసి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాల్లో మనకు అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలనగా చూసినప్పుడు మాత్రమే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. అయితే దేవుడు దేవదూతలను కలగజేసిన తర్వాత తన మనసులో ఇంకొక ఆలోచన కూడా చేశాడు. అదేంటంటే ఇంకా సృష్టి మానలో కానీ చేయకముందే తన మనసులో ఒక ఆలోచన చేసి ఆ విషయాన్ని చెప్పేశాడు. అదేంటంటే నా పోలిక చొప్పున నా స్వరూపమందు నేను మనుషులను నరులను చేస్తాను, వాళ్ళతో నేను సహవాసం చేస్తాను, వాళ్ళకి నేను తండ్రిగా ఉంటాను, వాళ్ళు నాకు కుమారులుగా ఉంటారు అని చెప్పి ఆయన తన మనసులో తను ఎంతగానో మురిసిపోతున్నాడు, లేకపోతే సంతోషపోతున్నాడు. ఆ విషయాన్ని చెప్పేశాడు పరలోకంలో. అప్పుడు దేవదూతలందరూ అన్నారు, ఈ యొక్క లూసిఫర్ దేవదూత కూడా, లూసిఫర్ దేవదూతను ఇక నువ్వు పనికిరావు, ఈ యొక్క పరిశుద్ధమైన రాజ్యంలో, పరిశుద్ధమైన పట్టణంలో నువ్వు లోపల దుర్మార్గాన్ని, నీ సౌందర్యాన్ని, నీ జ్ఞానాన్ని, నీకున్న వర్తక బంగారాన్ని, మాణిక్య వజ్రాలను చూసుకుని గర్వపడ్డావు కాబట్టి ఇక నువ్వు ఇక్కడ పనికిరావు అని ఆ యొక్క దూతల్ని తోసేయడానికి దేవుడు ఆ యొక్క. అంతేకాదు మనం 16 వచనం 17 వచనం చూసినట్టయితే నేను రాజుల ఎదుట అవమానపరుస్తాను, నీలో అగ్ని కురిపిస్తాను, నిన్ను నాశనం చేస్తాను అనే మాటలు దేవుడు పలుకుతుంటే సైతానుడు ఏమైనా మౌనంగా అయ్యా తిట్టాడు మౌనంగా ఊరుకుంటాడా? ఎందుకంటే దేవుడితో సమానంగా మహిమ కలిగిన వాడు సైతాను కూడా, సౌందర్యం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, దేవుడితో సమానంగా ఆ యొక్క మహిమ కలిగిన వాడు. దేవుడు తిడతాడు. దేవుడు ఏమన్నాడు? నేను నాశనం చేస్తా, లోపల నువ్వు పాపాన్ని పెంచుకున్నావు, నిన్ను బూడిద చేస్తా. మీరు వచ్చిన వాళ్ళు చదవండి, 17, 18, 19 వచ్చిన వాళ్ళు చదవండి. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం కాంచి 19వ వచనం వరకు చదవండి. మీరు చదివితే నిన్ను బూడిద చేస్తా, నిన్ను నాశనం చేస్తా, నిన్ను అగ్ని పుట్టిస్తా, నువ్వు ఇక్కడ పనికిరావు అని సైతాన్ని దేవుడు శపించినప్పుడు ఆ సైతాన్లు దురాత్మలు అన్నీ కూడా అంటనియి, సర్వోన్నతుని దేవుని కుమారుడా, సర్వోన్నతుని దేవుడు సర్వేశ్వర, నీకు ఇది న్యాయమా? సరే, నువ్వు నీ పోలిక చొప్పున నీ స్వరూపము నరులను సృష్టిస్తాను అంటున్నావు కదా, మరి వాళ్ళు తప్పు చేయరా? చెప్పయ్యా, వాళ్ళు తప్పు చేయరా? వాళ్ళు తప్పు చేసినప్పుడు అప్పుడు మరి మీరు ఎలా స్పందిస్తావు? సర్వేశ్వర, ఇది నీకు న్యాయమా అని ఆయన్ని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు తాను కుమారుని అందుకే ఈ విషయాన్ని, ఈ మర్మాన్ని దేవుడు అపోస్తలుడైన పౌలుకు తెలియజేశాడు.
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అంటాడు, అపోస్తలుడైన పౌలు, దేవుడు నాకు అనేక మర్మాలను తెలియజేశాడు, దేవుడు నాకు అనేక విషయాలు పరసంబంధమైన విషయాల్ని నాకు తెలియజేశాడు అని చెబుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకి కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని. చూశారా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు, మనము తన కోసము 6వ వచనం కాంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కాంచి మళ్ళీ మనం ఒకసారి చదువుదాం. ఎందుకంటే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్ని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. దేవుని కృపాయుశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు పాపక్షమాపణ మనకు కలుగుతున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి ఆయన మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అని ఎవరు చెబుతున్నారు? అపోస్తలుడైన పౌలు చెబుతారు. ఆయన దయా సంకల్పాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ఆయన కుమారుడికి కీర్తి మహిమ కలుగునట్లుగా జగత్తి పునాది వేయబడక మునిపే, దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి, జగత్తి పునాది వేయబడక మునిపే అంటే ఇంక సృష్టి కలగల. ఈ దేవదూతలు ఈ మాట ఎందుకు దేవుడు ఈ మర్మాన్ని పౌలుకు తెలియజేశాడంటే, పరలోకంలో జరిగింది ఈ విషయం భూమి మీద ఏ నరుడికి తెలియదు, కానీ దేవుడు అనేక మర్మాలని పౌలు గారికి తెలియజేసినట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. పౌలు గారికి దేవుడు అనేక మర్మాలను తెలియజేశాడు. దేవుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమని తెలియజేశాడు? జగత్ పునాది వేయబడక మునిపే తన కుమారుని ద్వారా తన చిత్రవృత్తి యందు తన కుమారుడు కీర్తి మహిమ కలుగునట్లుగా పరిశుద్ధ జనముగాను యాజక కుమారులుగాను మనం ఆయన లోకంలో ఆయన కుమారుడికి స్వీకరించడానికి, ఆయన రక్తం వలన మనం విమోచించడానికి ఆయన్ని మన ప్రాణాధారంగా ఆయన కృపను బట్టి ఆయన కరికను బట్టి జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన తనలో తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని దేవుని బిడ్డలారా ఆ రోజున ఆ యొక్క దేవదూతలు దేవుణ్ణి మీద తిరుగుబాటు చేసి అడగటం జరిగింది. ఏమనంటే, అయ్యా నీవు నేను నా స్వరూపమందు నరులను చేస్తాను అనుకుంటున్నావు కదా, మరి వాళ్ళు పాపం చేయరా? వాళ్ళని పాపం చేస్తే వాళ్ళు ఏ రీతిగా మీరు రక్షిస్తావు అన్నప్పుడు, నా కుమారుని నా రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడే నా కుమారుని పంపించి ఆయన ద్వారా నేను నా ప్రజల్ని కాపాడుకుని నా కుమారులుగా నా కుమార్తెలుగా దేవుడిని ఆయన యొక్క నామాన్ని అందరూ అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన అధికారం అనుగ్రహించిన అధికారం ఇచ్చాడు ఆయన. యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు అవ్వటానికి ఆయన తన కృపని అనుగ్రహించాడు. అయితే ఈ విషయంలో దేవుని బిడ్డలారా, సాతాను దేవుడి మీద ఈ విషయం ఇంకా బాగా అగ్గి మీద గొగ్గులమయ్యాడు. సాతాన్ని తిట్టాడు దేవుడు, నువ్వు ఇంతగా నేను నీకు రత్నాలతో పొదిగి కాళ్ళతున్న రాళ్ల మధ్య నా సింహాసనం దగ్గర నాతో సమానంగా నేను అభిషేకించి
ఒక కెరూబుని, ఒక సెక్యూరిటీ గార్డుని తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి తాతో సమానంగా నువ్వు ఉండు నా కుమారుడా అని ప్రేమిస్తే, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం ఎక్కితే చెప్పు కొరికే బుద్ధి ఇంకా పాగొట్టుకోలేదు అన్నట్టుగా ఒక కాపలా కాసే కెరూబుని తీసుకెళ్ళి దేవుడు అభిషేకించి 9 రకాల రత్నాలు, బంగారం, వైడూర్యాలు, గొప్ప సౌందర్యం, గొప్ప జ్ఞానం ఇచ్చి తనతో సమానంగా చూసుకుంటే నువ్వేంటి అని ధిక్కరించే విధంగా సాతానుడు దేవుడి మీద తిరుగుబాటు చేయటం జరిగింది. అప్పుడు ఆయన అన్నాడు కదా, అప్పుడు సైతానుడు కూడా ఏమన్నాడంటే, నువ్వు వాళ్ళని కుమారులు ఎలా స్వీకరిస్తావు నువ్వు అని దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా అద్వితీయ కుమారుడే నా కుమారుని పంపించి నా కుమారుడు రక్తం ద్వారా నా బిడ్డల్ని రక్షించుకుంటా అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి తోడుగా దేవుడు మనం సృష్టించిన తర్వాత మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఇవ్వటం కూడా సాతానుడికి ఇంకా బలమైంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అనేది ఎట్టుదో మనకు తెలియదు. ధర్మశాస్త్రం ఉండటం వల్ల ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు చెప్పాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. ఏ చిన్న తప్పు చేసినా సాతానుడు మనిషి మీద తీసుకుని, అయ్యా ఇగో ధర్మశాస్త్రం ఆజ్ఞ అతిక్రమే పాపమని మనం 1 యోహాను పత్రిక 3:3-4 చూస్తాం. ఆజ్ఞ అతిక్రమే పాపం. 1 యోహాను పత్రిక 3:3 ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రతిసారి మనిషి పాపం చేసినప్పుడు సైతానుడు, అయ్యా ఇదిగో నువ్వు నియమించిన నియమావళి అది ధర్మశాస్త్రాన్ని నీ బిడ్డలు మీరారు, వీళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు కాదు నాకు సంబంధించాడు అని సాతానుడు దేవుడి దగ్గర మనిషి మీద ఫిర్యాదు చేస్తున్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అనేది ఎట్టుదో లేదు, అట్లని ధర్మశాస్త్రం పాపం అట్లన రాదు అంటాడు అని. ఏది రోమీయులకు రాసిన పత్రిక 6:7-8 చూసినట్లయితే, నేను మంచి చేయాలని నా మనసులో ఉంది కానీ నేను మంచి చేయలేక పాపనేమో నాలో ఉంది అంటున్నాడు. కాబట్టి దీని నుండి నన్ను ఎవరు ఇప్పించగలరని మన రోమీయులకు రాసిన పత్రిక 7 చివరి వచనాల్లో మనం చూస్తాం. అయ్యో నేనంత దౌర్భాగ్యుడిని అంటున్నాడు మానవుడు. ఆయన పౌలు గారు కూడా ఆ విషయాన్ని కోడి చేసి అక్కడ చెప్పడం జరిగింది. ఏది రోమీయులకు రాసిన పత్రిక 7 చివరి వచనంలో అంటాడు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికలో ఈ సాతానుడు అనేవాడు గొప్ప సౌందర్యవంతుడుగా, గొప్ప జ్ఞానవంతుడుగా, గొప్ప బంగారం, వెండి, రత్నాలతో పతికింపబడి దేవుడు పక్షపాతి కాదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు మనుషులనే కాదు దేవతలను కూడా ప్రేమించాడు. నా కుమారుడు నా కుమార్తె అన్నంతగా ప్రేమిస్తే దేవుడి మీదే తిరుగుబాటు చేస్తే దేవుడు అక్కడి నుంచి తోసేసాడు. అక్కడి నుంచి సాతాను యొక్క సమూహము కొంతమంది కలిసి ఎక్కడికి భూలోకానికి వచ్చేసారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయములో అంటాడు, దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము మనం పోరాడుతున్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12-17 దయచేసి దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12-17 అంటాడు అపోస్తలుడైన పౌలు గారు, మనం పోరాడుతున్నది ఈ లోకనాథులతో కాదు కానీ ఆకాశ మండలంలో ఉన్నటువంటి దుష్ట సమూహంతో మనం పోరాడుతున్నాం. ఆ దుష్ట సమూహము భూలోకానికి వచ్చేసిన తర్వాత కొంతమంది ఆకాశ మండలంలో ఉండరని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మన సూత్రం. మనం పోరాడుతున్నది దుష్టాత్మ సమూహంతో, వాళ్ళ ఆకాశ మండలంలో ఉండరని పౌలు గారు చెబుతున్నాడు. కొంతమంది భూమి మీద, కొంతమంది ఆకాశ మండలం మీద. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందంటే చూడండి, ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని సహించడు. కాబట్టి ఏ ధర్మశాస్త్రం అయితే మనుషులంగా మనం నెరవేర్చలేకపోతున్నామో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన కుమారుని పంపించి నీ కోసం నా కోసం నెరవేర్చి దాని నుండి మనకి విమోచన కలిగి ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేసి ఎత్తివేసిన నీ కొలసీయులకు రాసిన పత్రికలో చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతానుడు అనేవాడు మనం భూలోకంలో అన్నట్టుగా
వికృత రూపం కలిగిన వాడు కాదు. ఆ అబద్ధాల జనకుడు, జ్ఞానం కలిగిన వాడు. మనము యథార్థవంతులమా కాదా దేవుడు చూస్తాడు. మనం పైన వేషం వేసుకుని పైకి భక్తులుగా నేను కానీ మీరు కానీ పైన భక్తులుగా నటించవచ్చు, కానీ అంతరంగాన్ని చూసేది దేవుడు. అదే రీతిగా సాతానుడు కూడా మన అంతరంగాన్ని చూస్తాడు. చూసి నిజంగా భక్తుడేనా, నిజంగా దేవుని నమ్మాడా, ఆయన రక్తంతో కడిగబడ్డా లేదా అనేది సాతానుడు కూడా తెలుసు. దేవుడి దగ్గర మనం ఏ రీతిగా అబద్ధం ఆడలేమో సాతానుడి దగ్గర కూడా మన అబద్ధం ఆడలేము. ఎంతోమంది భక్తులు ఈ రోజున ఎందుకు వాళ్ళ జీవితాల్లో పడిపోతున్నారంటే దానికి బలమైన కారణం ఏంటంటే సాతానుడి దగ్గర మన నాటకాలు మన కథలో నడవు. కాబట్టి దేవుడు ఎంత యథార్థవంతుడో ఎంత నీతి గలవాడో సాతానుడు కూడా మనల్ని తీసుకెళ్ళి యథార్థత లేకపోతే దేవుని సన్నిలో దేవుని న్యాయపీఠ మీదట నిలబెట్టి చూడయ్యా నీ కుమారుడు అంటున్నావు కదా, యోబు విషయంలో అదే అన్నాడు సాతానుడు. అయ్యా నువ్వు నా కుమారుడు అంటున్నావు కదా, యోబు నీ కుమారుడైతే ఆయనకున్న ఆస్తిని అంతా తీసేసి ఆయన్ని సామాన్య మానవుడిగా చేస్తే ఆయన అప్పుడే దేవుడు అయితే ఉండేవాడైతే నాకు ఇంత కళ చేసి ఇంత తీసేస్తాడా, నా బిడ్డల్ని నాకు ఉండ ఆస్తిని అంతా తీసేస్తాడా అని అప్పుడే ఆయన నీ మీద నిన్ను దూషిస్తాడయ్యా అని యోబు విషయంలో సాతానుడు దేవుడి దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. కానీ దేవుడు అంటున్నాడు కదా యోబు గ్రంథంలో, మరి నా కుమారుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, అయితే నీకు నేను అనుమతిస్తా, అతనికి ఆస్తి మొత్తం తీసేయి, కానీ తన ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వను. తన ప్రాణం మీద అధికారం నేను నీకు ఇవ్వను. కానీ సైతానుడు ఏమన్నాడు, అయ్యా నువ్వు యోబు చుట్టూ నీ కంచి వేసావు, నీ ఆత్మల్ని నీ శక్తిని నీ దేవదూతను కావలిగా ఉంచావు నీ బిడ్డల చుట్టూ, నేను ముట్టుకోలేను, ఆ కంచి తీసేయి. చూసావా దేవుని బిడ్డలారా, సాతానుడు కొంత మహిమలను చూపించి కొంచెం ఆశ్చర్యకార్యాలను చేసి మనుషులకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసపు మాటలు చెప్పి ఆదాము అవ్వను కనుక దేవుడు మీరు పండు తినొద్దా అన్నాడా దేవుడు అని చెప్పి తింటే మీరు దేవుళ్ళగా అవుతారని చెప్పి దేవుడు బిడ్డల్ని మోసం ఏ రీతిగా ఆదాము అవ్వను మోసం చేశాడో సాతానుడు మొట్టమొదటి లక్షణం ఏంటంటే మోసం, దౌర్జన్యం, దుర్మార్గం, అక్రమం, అన్యాయం. ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు. యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు కొండ మీద ఆయన ఆత్మతో కొనపోబడినప్పుడు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను యేసుప్రభు వారిని కొండ మీద గతి ఆయన ఆత్మతో కొనపోబడిన తర్వాత 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు దురాత్మ అక్కడికి వెళ్ళి ఆయన్ని సర్వలోకాన్ని చూపించి నాకు నమస్కారం చేయి, ఈ లోకాన్ని అంతటిని నీకు ఇస్తాను అని ఏ రీతిగా మోసం మాటలు మాడితే అక్కడ భూమి ఆకాశమును కలిగిసిన దేవుడైనటువంటి సర్వశక్తిమంతుడు ఆయనకి నేను నీకు రాజ్యాలన్నింటినీ చూపించి ఈ భూలోకంలో రాజ్యాలన్నింటినీ చూపించి నీకు ఇస్తాను, నాకు నమస్కారం చెయ్యి అని దురాత్మ సాక్షాత్ యేసుప్రభు వారిని ప్రభువులు పెట్టి యేసుప్రభు వారిని మాయ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అంటే దురాత్మ ఎంత మోసం గలదో మనకు అర్థమవుతుంది. దురాత్మ ఎంత మోసం గలదో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆది కాండంలో ఆదామును అవ్వని మోసం చేసిన రీతిగా యేసుప్రభు వారికి కూడా మాయ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుందంటే యేసుప్రభు గద్దించినప్పుడు నీ తండ్రి అయిన ప్రభువుని శోధింపవద్దు అని గద్దించినప్పుడు సైతాను అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, మన మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో చూసినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనం చూసినప్పుడు ఈ దురాత్మలో సమూహము ఆకాశ మండలంలోనూ భూమిపైన ఉండి ఏమంటున్నాయి అంటే ఒక వ్యక్తి మనుషులు అనేకులను పట్టుకుని ఈ దురాత్మలో ఆకాశం నుంచి దేవుని యొక్క రాజ్యం నుంచి పర్లో త్రోయబడ్డ దురాత్మలు కొన్ని ఆకాశ మండలంలో ఉన్నాయి, కొన్ని భూమి మీద ఉండి పట్టుకుని ఏమంటున్నాయి అంటే యేసుప్రభు వారు ఆయన అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రజలు స్వస్థపడుతున్నప్పుడు ఈ దురాత్మలు అనేక ప్రజలను పట్టుకుని పీడిస్తా సర్వోన్నత మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో సర్వోన్నతమైన దేవుని కుమారుడా మమ్మల్ని నశింపజేయడానికి అప్పుడే వచ్చావా, మా కాలం ఇంకా సంపూర్ణం కాలేదు
మా కాలం ఇంకా రాలేదు. చూసారా దేవుని బిడ్డలారా ఏమంటున్నాయో దురాత్మలో? మాకు ఒక కాలం ఉంది, ఆ కాలంలో మేము నాశనం అవుతాం. దేవుడు ఆ రోజు నీ యెహెజ్కేలు కింద 28వ అధ్యాయం 12 నుంచి 9 వచనాల్లో చెప్పింది, నేను నాశనం చేస్తాను, నేను అగ్నితో కాలుస్తాను అని దేవుడు శపించిన శాపానికి ఈ యొక్క దురాత్మలకి ఆ విషయాలన్నీ తెలుసు. దురాత్మలకు ఎలా తెలుసు? ఆయన పరిశుద్ధుడని మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనం, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని నశింపు చేయడానికి అప్పుడే వచ్చావా? ఇంకా మా సమయం ఇంకా రాలేదు అంటున్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అపరిత్తాత్మలు సాగిలపడి ఆయనకి నమస్కారం చేశారు. అంటే దేవుడు ఎవరు వాటికి తెలుసు. ఈ ప్రజల్ని ఈ రోజున ఈ పరలోకం నుంచి తొయ్యబడ్డ ఈ దేవతలు, ఈ దురాత్మ నూసిపారు ఈ భూలోకంలో దేవతలుగా, దేవుళ్ళుగా రకరకాల రూపాల్లో మనం ద్వితీయోపదేశకాండంలో చూసింది. ఏలేము అషరోతు దేవతలుగాను, లేమోకు దేవతలుగాను మనం ద్వితీయోపదేశకాండంలో చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెబుతాడు, మీ యొక్క ఈ లోకంలో దేవతలను దేవుళ్ళని చేసుకోమాకండి. లేమోకుని, అష్టరోతు దేవతల్ని, మీరు అమోరీల దేవతలను చేసుకోమాకండి, మీరు నాశనం అవుతారు, ఆ నాశన మార్గంలో మీరు నడవమాకండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ఈ యొక్క దురాత్మలు ఈ లోకంలో ప్రజల్ని ఏ రీతిగా మాయమాటలు చెప్పి, ఏ రీతిగా ఆదామును ఎవరు మోసం చేసిన రీతిగా సాతానుడికి అబద్ధాల జనకుడు. అందుకే చనిపోయిన వారు దెయ్యాలు అవరని నేను గత వీడియోలో చెప్పాను. చనిపోయిన వారు దెయ్యాలు అవరు అంటే ఈ యొక్క చనిపోయిన వారు దెయ్యాలు అవరు, వాళ్ళు దేవుని యొక్క ఆత్మ మన్ను అయింది, శరీరం మన్ను అయింది, ఆత్మ దేవుని యొక్క తీర్పు వరకే దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. కానీ ఈ దురాత్మలు బతికుండా మనుషుల యొక్క పేర్లు చెప్పి, అంటే సైతాన్ అంటే మోసగాడు, అబద్ధాల జనకుడు కాబట్టి బతికొండ వాళ్ళ పేర్లు చెప్పి నేను అంటే ఉజ్జాయింపుకి నా గురించే చెబుతాను. మాణిక్యరావుని నేను కాబట్టి నేను సువార్త చెప్పేవాడిని, అనేకులకి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ అనేకులకి వాక్యం చెప్పి అని నా పేరు ధరించుకుని, అంటే అబద్ధాల జనకుడు. దురాత్మ అంటేనే అబద్ధాల జనకుడు. అబద్ధాలు చెప్పి ప్రజలు మాయ మాటలు చెప్పి మోసం చేసి, అందుకే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలకు చెబుతాడు, దురాత్మ సమూహం, ఈ దురాత్మలో పట్టుకున్న కొంతమంది ఈ చేతపళ్ళు చేస్తాం అనేవాళ్ళు కొంచెం మంత్రాలు చేయొచ్చు, కానీ అది నిత్య నాశనానికి తీసుకెళ్తారు తప్ప ప్రజలకి మేలు చేయరు. ఈ దురాత్మను ఆసరా చేసుకుని పూజించేవాళ్ళు, దేవతలుగా దేవుళ్ళుగా పూజించేవాళ్ళు రకరకాల పేర్లతో, దేవుని బిడ్డల రకరకాల పేర్లతో ఈ దేవతలు దేవుళ్ళుగా ఈ లోకంలో మనుషులు మోసం చేసి దేవుళ్ళుగా దేవతలుగా పూజింపబడుతున్నాయి ఈ దురాత్మలో. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మమ్మల్ని నశింపు చేయడానికి అప్పుడే వచ్చావా? మా సమయం ఇంకా రాలేదు. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం 24వ వచనాల్లో చూసారా, దేవుని సర్వోన్నత దేవుడి కుమారుడు ఎట తెలిసి దురాత్మలకి అక్కడి నుంచి తోయబడ్డారు కాబట్టి, అక్కడి నుంచి భూలోకానికి వచ్చారు కాబట్టి ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న మనుషులకి దేవతలుగా దేవుళ్ళుగా పూజింపబడుతున్నారు రకరకాల రీతిలుగా, ప్రజలు మోసం చేయటం. దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు మహారాజు గారు ఎంత గొప్ప జ్ఞాని కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఏమయ్యాడు? అష్టారోతు దేవతల్ని అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని వివాహాలు చేసుకుని అనేక స్త్రీలను వివాహం చేసుకుని మాయలో అంత జ్ఞానం గలటువంటి సొలొమోనే మాయలో చిక్కుబడిపోయాడు. సొలొమోను గారు 1వ రాజులు 8వ అధ్యాయంలో ప్రార్థన చేస్తే దేవుని మహిమ దేవుని మందిరం మీదకి వచ్చింది. కానీ అదే సొలొమోను గారు 1వ రాజులు 11వ అధ్యాయం వచ్చేసరికి, 1వ రాజులు 8వ అధ్యాయంలో ప్రార్థన చేస్తే దేవుని మహిమ వచ్చింది. 1వ రాజులు 11వ అధ్యాయం వచ్చేసరికి సొలొమోను గారే అనేక చిక్కుల్లో పడిపోయాడు, దురాత్మ సమూహంలో పడిపోయాడు. గొప్ప జ్ఞాని కాబట్టి దేవుని బిడ్డలారా, మరి సంసోను గారు చూసుకున్నట్టయితే మరి న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే గొప్ప బలవంతుడు సంసోను గారు. ఇశ్రాయేలు ప్రజలు రక్షకుడు, న్యాయాధిపతి అనుకున్నారు ప్రజలంతా, కానీ మాయలో పడిపోయాడు, స్త్రీమోహంలో పడిపోయి బానిసైపోయి చివరికి ఏ స్త్రీలను చూశాడో ఆ స్త్రీలు చూసే కళ్ళుని మొట్టమొదటగా శత్రువు ఫిలిస్తీయులు కళ్ళుని లేకుండా చేశారు. మొట్టమొదట బంధించి సంసోన్ని కళ్ళుని తీసేస్తారు.
ఆ యొక్క అష్టరోతు అదే దాగోను గుళ్ళో. కాబట్టి దేవుని బిడ్డలారా, సైతానుడు చేతిలోకి వెళ్ళకుండా నీ జీవితాన్ని, నా జీవితాన్ని. అందుకే ఏమో కొరింథీలు రాసిన పత్రిక, 2 కొరింథీలు రాసిన పత్రిక 4 వచనంలో అవిశ్వాసమైన వారికి మనోనేత్రాలు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రాలు పూర్తి చేసిందంట. ఎందుకు పూర్తి చేసేసింది? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రాలను పూర్తి చేసింది. ఎందుకు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు తెలుసుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా. మత్తయి సువార్త 4:16 ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రజలు మరణఛాయలోను, చీకట్లోను, మరణఛాయలోను అనేక దుర్భ్యాసాలకి బానిసలైపోయి వారి యొక్క మనోనేత్రాలని సైతానుడు పూర్తి చేసాడు. సత్యాన్ని తెలుసుకోకుండా, వెలుగును తెలుసుకోకుండా. సత్యం అంటే ఏంటి? ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దయాళత్వం, మంచితనం. మనం గలతీలు రాసిన పత్రిక 5:19 దేవుని యొక్క లక్షణాలు, ప్రేమ, అనురాగాల గురించి అక్కడ ఆయన చక్కగా దేవుని యొక్క లక్షణాల గురించి చెబుతాడు. శరీరాశులు, దురాత్మ ఆశలు, శరీరాశులు ఈ లోక సంబంధమైనవి, అవి కూడా చక్కగా అక్కడ చెప్పబడటం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు బలవంతుడు, ప్రేమ కలిగిన వాడు. స్వేచ్ఛగా నా తండ్రి అంటే నిన్ను హక్కును చేర్చుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా తెలుసుకుని జీవితం అనే యుద్ధరంగమందు బలాజ్యులు కూలిపోయారు. అందుకే 1 సమూయేలు చివరిలో సౌలు యోనాతాను చనిపోయినప్పుడు దావీదు కూడా అయ్యో జీవితం అనే యుద్ధరంగమందు, ఈ యుద్ధరంగంలో బలాజ్యులు కూలిపోయారు. ఈ రోజున సువార్త చేస్తామని అనేక మంది బోధకులు, సేవకులుగా వచ్చి పడిపోతున్నారు. ప్రజలు నవ్వులు పాలవుతున్నారు. కారణం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. దురాత్మ సమూహాలు ఈ లోకంలో దేవతలుగా, దేవుళ్ళుగా పూజింపబడుతున్నారు. కాబట్టి వీళ్ళ మధ్య మనం ఎంతో దేవుని పక్షంగా నిలబడి, దేవుడు వెలుగులో ఆయన 1 యోహాను పత్రికలో 1:7 ఆయన వెలుగులో ప్రకారం మనం వెలుగులో నడిచిన వెళ్ళాం. ఆయన అన్యోన్య సహవాసం కలిగే వారమై ఉంటాం. దేవుని బిడ్డలారా, యోసేపుకి తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఆదికాండంలో యోసేపు చూస్తాం మనం. ఎన్నో కష్టాలు. నా తల్లిదండ్రులు, మరి అన్నదమ్ములు తుణీకరంగా చూసేవాళ్ళు. యోసేపుని గుంట్లో తోయబడ్డాడు. పోనీ ఐగుప్తులోకి వెళ్తే అక్కడ ఐగుప్తులో శోధన ఎదురయ్యింది. కానీ చివరికి దేవుని బిడ్డలారా, ఆయన ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. దేవుని బిడ్డలకు ఒక రాజ్యం రాయిపోతుంది. ఆ రాజ్యంలో నువ్వు నేను మన తండ్రితో పాటు రాజ్యం వెళ్ళపోతున్నాం. 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా చూడండి, జీవితంలో మంచి చెడు అనేవి మనకి ఉంటాయి. చెడు అనేది సుఖానికి నిన్ను తీసుకెళ్తుంది, సుఖభోగాల వైపు తీసుకెళ్ళింది. దేవుని బిడ్డలారా, చెడు అనేది సుఖభోగాల వైపు తీసుకెళ్ళి నిన్ను ఆ తర్వాత మనశ్శాంతి లేకుండా దుర్భ్యాసలు బానిసం చేసి నిన్ను అసంతృప్తిలోకి తీసుకెళ్ళిపోయి నిరాశకు గురి చేసి చివరికి నీవే నశించిపోయేట్టుగా చేసింది. చెడు సుఖభోగాల వైపు తీసుకెళ్ళింది. కానీ మంచి కష్టం వైపు తీసుకెళ్ళి నిన్ను కష్టపెట్టినా కూడా తర్వాత నీ ఆ కష్టంలో నుంచి కష్టపడే జ్ఞానాన్ని నీకు ఇచ్చి సంతోషాన్ని, సమాధానాన్ని నీకు ఇచ్చింది. అందుకే ఈ రోజున ఆ రోజున ఆదికాండం, నిర్గమాకాండంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బాధపడినా కూడా 400 సంవత్సరాలు వాళ్ళ తర్వాత జ్ఞానవంతులయ్యారు, శక్తిమంతులయ్యారు. సుఖము తెలియాలంటే కష్టం విలువ తెలియాలి నీకు. కష్టం విలువ తెలియకపోతే నీకు సుఖం విలువ తెలియదు నీకు. కాబట్టి ఒక వ్యక్తి ఏసీలో ఉండే వ్యక్తిని తీసుకెళ్ళి మనం ఎండలో పెడితే ఎక్కువసేపు ఉండగలుగుతాడా? ఉండలేడు. కానీ ఎండలో ఉండే వ్యక్తిని, ఈ మే నెలలో ఎండాకాలం ఎంతో కష్టించి పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి ఏసీ రూమ్లో పెడితే ప్రశాంతంగా హాయిగా అంటాడు. అంటే హాయి అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో తెలిసింది. దేనికి ముందు కష్టం తెలిసింది కాబట్టి. కష్టం విలువ నీకు తెలిసినప్పుడే సుఖం విలువ కూడా నీకు తెలిసింది. దేవుని బిడ్డ, దేవుని స్వరూపం ముందు సృష్టింపబడ్డ నువ్వు నేను దేవుని కుమారులు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు నేను వెలుగులో నడిచిన వెళ్ళ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్న ఎడలా మన శాంతి, సమాధానం, ఆయన రాజ్యవారసులు అవుతాం. కాబట్టి ఇది యోసేపు లేక రాజ్యవారసులుగా ఒక రాజ్యాన్ని రాజును చేసినట్టుగా దేవుని యొక్క రాజ్యంలో నువ్వు నేను రాజులుగా ఉండాలంటే దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం కలిగి ఉండదు. ఆయన ప్రేమ కలిగినాడు, కనికరం కలిగాడు. గలతీయులకు రాసిన 5వ అధ్యాయము
19వ వచనం కాడ చూసుకుంటే ఆయన సమాధానమే. ఈ రోజున నేను ఉండాలని దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నికలే నాకు ఆయన కృప చూపించి ఆయన కనికరాన్ని బట్టి నన్ను ఈ రీతిగా నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, మరి నేను ఈ రీతిగా దేవుని వర్తమాన లైవ్లో చెప్పాలంటే ఎన్నో రిఫరెన్స్లు కష్టపడాలి. రిఫరెన్స్లు అన్నిటినీ చక్కగా చూసుకుని నేను సిద్ధపడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు కృప చూపించి ఎన్నికలేనోడిని కృప చూపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి వారంలో ఒకరోజు లైవ్ పెట్టాలనుకుంటున్నాను. మరి శుక్రవారం నాడు పెడితే, శుక్రవారం నాడు సాయంత్రం పూట పెడితే అందరూ డ్యూటీలకు వెళ్ళొస్తారు, పనులకి వెళ్ళొస్తారు, కాబట్టి ప్రశాంతంగా ఉంటారు. మరి నేను ఆ విషయంలో ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేయండి, మరి నాకు కామెంట్ చేయండి, నాకు ఫోన్ చేసి ఏ టైంలో పెడితే బాగుంటుందో. దేవుని బిడ్డలారా, మనందరం కూడా నిస్వార్థంగా దేవుని సన్నిధి, దేవుని రాజ్యం కోసం కష్టపడదాం. మరి వారంలో శుక్రవారం నాడు సాయంత్రం పూట ఏ టైంలో పెడితే బాగుంటుందో ఆ విషయాన్ని మీరు అందరూ కూడా నాకు నా ఈ యొక్క వీడియోస్ చూసినప్పుడు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని బిడ్డలారా, అనేకులకు షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని ఆరాధించి గణపరచ దుర్దినాలు ఈ రోజున ఒక రోజుకి దిగజారిపోయే రోజుల్లో, భయంకరమైన రోజులు, దుర్దినాల్లో మనం ఉండం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం దేవుని స్తుతించి దేవుని గణపరిచి ఐక్యత కలిగి దేవుని ఆరాధిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగాక. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు దేవుడు నీ కృపను బట్టి మీ అందరితో మాట్లాడటానికి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ అందరికి మరోసారి వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వెంటనే మీ అందరినీ దేవుడు మీ బిడ్డల్ని, మీ యొక్క కుటుంబాలని, మీ గృహాలకి, మీ మనసులకి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించాలని, ఆయన కృపా మహేశ్వరులో నుంచి ప్రతి అవసరాన్ని మీకు తీర్చాలని దేవుని నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఆయన యొక్క సన్నిధిలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, రాజా, నీకు వందనాలు. ప్రభా, నీ బిడ్డలకు శాంతిని, సమాధానం, అలా ఏ కష్టంలో, నష్టంలో, బాధలో, ఏ ఇబ్బందిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ అయ్యా సర్వం ఎరిగిన దేవుడివి. నీ బిడ్డలని నన్ను ప్రేమించి వారి పట్ల 1000 తరాల వరకు నా కృప ఉంటుంది అన్నావు. కాబట్టి అయ్యా, నీ బిడ్డలకి నీ మహిమాస్తురంలోంచి ప్రతి అవసరాన్ని ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా నీ బిడ్డలను దీవించి ఆశ్రయించమని, ప్రభువా, నీ బిడ్డలను నిండారా దీవించి ప్రతి అవసరాన్ని తీర్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. వందనాలయ్యా, అందరికి వందనాలమ్మ. మంచిది.